చాలా మందికి బాడీ ఫిట్టింగ్ తోటి కట్ చేయడం రాదు. ఇప్పుడు ఈ కుట్టిన పాయింట్ తోటి మనము పాయింట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, చూడండి. పిన్ టు పిన్ చెప్తాను మీకు. పాయింట్ వచ్చేసి మన సైడ్ ఓపెన్ ఉండేలాగా ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవాలి మనం, ఓకేనా. ఫస్ట్ ఒక స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. దీని తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము ఇందులో లెంత్ తీసుకోవాలండి. ఫస్ట్ పిన్ టు పిన్ చెప్తాను, కొంచెం లెంత్గా ఉంటుంది కానీ క్లియర్గా ఉంటుంది మీకు. లెంత్ వచ్చేసి 39, ఓకేనా. లెంత్ వచ్చేసి 39 అండి. ఈ 39 మార్క్ మొదటగా వేసుకుందాం మనం, ఓకేనా. మనం ఒక 1 ఇంచ్ అనేది లెజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇంచున్నర బెల్ట్ వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది మనం లెజ్ చేసుకొని, ఏ పాయింట్కైనా బెల్ట్ ఉన్న పాయింట్ ప్రతి పాయింట్కి 1 ఇంచ్ లెజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 39 వేసుకోవాలండి. ఏం దీని ఖర్చుల కోసం ఏం పెంచకూడదు, మన ఖర్చుల కోసం ఇక్కడే వెళ్ళిపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 1 ఇంచ్ వదిలేసి మనకు 39 తీసుకోవాలి. ఇచ్చేసి 39 కాబట్టి 39 దగ్గర మార్క్ వేసినాం. ఒక 3 ఇంచులు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ అనేది మనం ముఖాలు మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకి ఎంత 39 ఉంది కదా, అలా సగభాగం ఒక 20 దగ్గర మార్క్ వేసుకుందాం, ఓకేనా. ఒక 20 దగ్గర మామూలుగా ఒక డ్రాయింగ్ వేసి పెట్టుకుందాం. దీని తర్వాత ఏం చేసి మనము కిస్తా రౌండ్ అనేది తీసుకోవాలి. దీని తర్వాత కిస్తా రౌండ్ ఎలా తీసుకోవాలంటే మనకి ఈ భాగం ఉంది కదా మార్కింగ్ 30 ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 30 దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి, ఓకేనా. మనకి ఈ మార్కింగ్ అనేది ఇక్కడికి 30 ఉంది కదా, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 30 ఒక డ్రాయింగ్ చేసుకున్నాం, ఓకేనా. దీన్ని ఉపయోగించి మనం ఎలా కట్ చేయాలో చూద్దాం, ఓకేనా. స్ట్రేట్ మార్కింగ్ కోసం ఇక్కడ ఎంత వచ్చింది మనకు, పాయింట్ తక్కువ 8, ఇక్కడ పాయింట్ తక్కువ 8 వేయండి. స్ట్రేట్ మార్కింగ్ రావడం కోసమే ఇది నేను చేస్తున్నాను. స్ట్రేట్ వస్తే కరెక్ట్గా స్ట్రేట్ మార్కింగ్ చేసుకున్నా పర్లేదు. 19, ఒక 13 ఇంచులు ఎక్స్ట్రా, ఓకేనా. స్ట్రేట్ డ్రాయింగ్ చేసుకుందామండి. ఓకేనా. ఇలా స్ట్రేట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ప్లేట్లెస్ పాయింట్ అండి, ప్లేట్లో పాయింట్, ప్లేట్లెస్ పాయింట్ కాబట్టి ఇక్కడ 1.5 ఇంచున్నర తీసుకోవాలి. ఇక్కడ ఈ కినార్ వదిలేసి ఇక్కడ 1.5 ఇంచున్నర, ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు. దీనికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా, ఓకేనా. దీని తర్వాత ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చెప్పిన విధంగా మన ఫ్రంట్ భాగం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి ఎంత ఉంది, మనకి ఇప్పుడు ఎంత ఉందని మనకు తెలియదు కాబట్టి దీన్ని చూసుకుంటూనే మనం వేసుకోవచ్చు. ఇక్కడ 9 ఇంచులు ఉంది, ఓకేనా. 9 అంటే ఖర్చుల కోసం ఒక 3 పాయింట్లు ఎక్కువ. చూడండి 9 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఖర్చుల కోసం, ఇక్కడ ఖర్చుల కోసం, ఓకేనా. 9 ఇక్కడ 9 ఉంది, మనం ఇక్కడ కూడా 9 వేసుకున్నాం, ఓకేనా. దీని తర్వాత మనకు కమ్మర్ మార్కింగ్ వేసుకోవాలి, ఓకేనా. 34 అనుకోండి. 34 4వ భాగం 8.5 వస్తుంది. 8.5కు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. 8.5 కదా, 9.5 తీసుకోండి, ఓకేనా. 9.5 34.5 కమ్మరు. 34.5కి 4వ భాగం అంటే 8.5 వస్తుంది. 8.5కు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 9.5 కదా. మనకి ఇక్కడికి వచ్చాక 11.5 వచ్చింది. సేమ్ ఇదే మార్కింగ్ ఇక్కడ వేసుకోండి, 11.5. ఇక అంచు వదిలేసేయాలండి. ఇక్కడ 11.5 వేసిన తర్వాత దీంట్లో మనకు సగం వేసుకోవాలి. 11.5 సగం 6 ఇలా వేసి పెట్టుకోండి. దీని తర్వాత మనము ఇది ఇలా కలుపుకోవాలి. డ్రాయింగ్ అనేది చూడండి, వీడియోలో చెప్పిన విధంగా కలుపుకోవాలి. ఈ సెంటర్ వేసినాం కదా,
పాదకువారు సేమ్ ఇక్కడ కూడా అంతే వేయండి. పాదకువారు పాదకువారు. దీని తర్వాత మనం బాటం కొలుచుకోవాలి. 14.5 ఉంది, 7.5 అంటే డబుల్ వచ్చేసి 14.5. ఇందులో సగం వేసి 14.5 కదా, సగం 7.5 వేసాం చూడండి. మన ఫ్రంట్ అనేది ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెంచుకోవద్దు. బాటంలో ఉంటుంది కదా, ఫ్రంట్ భాగంలో పెంచుకోదు. 14.5 కదా, సగ భాగం వేసుకున్నాం. 3.5 7.5 14.5 ఇది వచ్చేసి మన ఖర్చుల కోసం ఇక్కడ పెంచుకోకూడదు. ఓకేనా. ఇది మోకా లూజ్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాం. మనకి ఈ పాయింట్ ఉంది కాబట్టి మనకి 20 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ 20 కొలుచుకోండి. ఇక్కడైతే వస్తుందో 20, ఇక్కడ 20 వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోండి. అంటే 10 వచ్చింది. ఓకేనా. 10 అంటే సగం 4.5 8.5. ఓకేనా. చూడండి, మన ముఖాలు ఎప్పుడైనా ఈ మార్కింగ్ నుంచి మనకి ఇలా తీసుకోవాలి మామూలుగా. ఎందుకంటే మనం ప్లేట్లెస్ ప్యాంట్కి ఎప్పుడైనా ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు తక్కువ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది ఈ పాయింట్ తోటి. మీకు ఇది చాలా క్లారిటీగా కూడా ఉంటుంది. ఈ మార్కింగ్ ఎప్పుడైనా ఇలా ఇందులో కలిసే విధంగానే వేయాలి. మనకి ఇలా ఇట్లా వేసినాం అనుకో పాయింట్ షేప్ అనేది ఒకటి అవుతుంది కాబట్టి ఇందులో కలిసే విధంగా వేయాలి. ఓకేనా. ఇక్కడ సెంటర్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మనకి ఇలా కట్ చేసుకున్నప్పుడు, డ్రాయింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ షేప్ అనేది కొంచెం అవుట్ ఉంది చూడండి. దీనికోసం మనం కొంచెం ఇలా స్ట్రేట్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకోవడం వల్ల మనకు ఫోల్డ్స్ అనేది రాదు. జోబు దగ్గర చాలా మంది చూడండి ఫోల్డ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫోల్డ్స్ అనేది ఇలా తీసుకోవడం వల్ల ఫోల్డ్స్ రావు. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగంలో ఒక 1/2 ఇంచు మనం షేప్ కోసం తీసుకోవాలి. ఇలా ప్రతి పాయింట్కి ఇలా షేప్ తీసుకుంటేనే పాయింట్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఓకేనా. దీనికి ఇలా డ్రాయింగ్ చేసుకొని కంబర్ రాసుకోవాలి. కంబర్ ఎంత అన్నా మనం 34. ఓకేనా. బిల్ నెంబర్ వచ్చేసి 120 పాయింట్. ఓకేనా. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. పాయింట్ ఎప్పుడైనా కింది భాగం నుంచి కట్ చేసుకోవాలండి. ఇది డ్రాయింగ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి చేయాలి, కటింగ్ అనేది రైట్ సైడ్ నుంచి చేయాలి. ఎవరన్నా కొంచెం పాయింట్ ఇచ్చి సేమ్ నాకు ఇదే పాయింట్ మోడల్లో కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది అయిపోయింది. దీని తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ ఎలానో చూద్దాం. సేమ్ ఫ్రంట్ భాగం అనేది ఇలా తీసేసి సేమ్ ఏం కదపకుండా ఇలాగే వేసుకోవాలి. వేసుకున్నారు కదా, సేమ్ ఫ్రంట్ అనేది సెంటర్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మనం నీట్గా స్ట్రైట్ మన క్రాస్ ఇలా ఉండకుండా స్ట్రైట్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా. మీకు ఇది ఒకవేళ స్ట్రైట్ అర్థం కాలేదనుకో, ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి చూసుకున్నాం సార్. 12 కొంచెం ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్లో ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి స్ట్రేట్ మార్కింగ్ వేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కువ పెట్టి షేప్ కోసం ఇలా కట్ చేయడం చేస్తారు. ఇలా కాదు, మనకి ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా వస్తేనే పాయింట్ అనేది జోబు దగ్గర ఫోల్డింగ్ రాకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా. దీని తర్వాత ఇక్కడికి ఒక 1 ఇంచు మనం డౌన్ వేసుకోవాలి. ఇది ఐస్ లూజ్ కోసం ఒక 1 ఇంచు డౌన్ వేసుకోవాలి. ఇక్కడ మాత్రం స్ట్రైట్గా ఇక్కడ అంతే. ఇంకోటి ఈ కింది భాగంలో కూడా ఒక 1/4 ఇంచు
మనం డౌన్ వేసుకోవాలి. ఇక్కడ సేమ్ తీసుకోవాలి, కిందికి వచ్చేసరికి ఒక పాయింట్ డౌన్ తీసుకోవాలి. దీని తర్వాత మనం బాటం కోసం మనం ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి కదా ఖర్చు, ఇప్పుడు మనం బ్యాగ్లో తీసుకుంటాం. దానికోసం ఒక 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకు 14.5 బాటం కదా, మనకు ఆ 14.5 వచ్చేస్తుంది. మనం ఇక్కడ తీసుకున్నాం ఎంతో సగం తీసుకున్నాం కదా, ఇక్కడ ఇంచున్నర పెడితే మనకు కుట్టిన తర్వాత సేమ్ 14.5 వస్తుంది. ఇక్కడ ఇంచున్నర, ఇక్కడ ఇంచున్నర తీసుకున్న తర్వాత మనకు బ్యాక్లో 11 ఇంచులు మనకు ఎప్పుడైనా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ షేప్ అనేది తక్కువ పెడితే కొంతమంది పాయింట్ కూర్చున్నప్పుడు కింద ఫోల్డింగ్స్ వస్తాయి, మనకు కింద పాయింట్ జారిపోవడము అవన్నీ జరుగుతుంది. అందుకనే బ్యాక్లో ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఖర్చుల కోసం 1/2 ఇంచు ఇక్కడ తీసేసినాం. కమ్మర్ ఎంత అన్నా మనం 34 కదా, అలా 4వ భాగం వేసుకోవాలి. 4వ భాగం ఎంత 8.5. దీనికి మనకి ఇక్కడ డాట్స్ వస్తాయండి. డాట్స్ కోసం 1 ఇంచు కానీ ఇంచు బావు కానీ ఒక మార్కింగ్ వేసుకోవాలి. దీని తర్వాత ఈ కొలత ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకేనా, మనం ఫ్రంట్ తీసుకున్నాము, ఇప్పుడు బ్యాక్. ఈ బ్యాక్ ఉంది కదా, చూడండి ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎంత ఉంది, 10 ఉంది. సేమ్ ఈ ఖర్చుల కోసం ఇక్కడ వదిలేసి 10 ఉంది కదా, 10 ఒక మార్కింగ్ వేసుకోండి. ఓకేనా, దీని తర్వాత ఈ మార్కింగ్ వేసుకోవాలి. మనకు టైస్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. టైస్ లూజ్ వచ్చేసి 24 ఉందండి. 24 ఉంది కదా, మనం ఈ మార్కింగ్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు లెజ్ చేయాలి, ఇక్కడ ఒక 1/2 ఇంచు లెజ్ చేయాలి. చాలా మంది ఇలా కొలుస్తారు, ఇక్కడ నుంచి కొలవద్దండి, మనకి ఇక్కడ నుంచే కొలుచుకోవాలి. ఇది మనకి ఎంత ఉంది, 10 ఇంచులు వచ్చింది కదా, 10 దగ్గర ఇక్కడ ఇలా మార్క్ పట్టుకోనికి మనకు 24 అయితే ఎక్కడ వస్తుందో ఇక్కడ కొలుచుకోవాలి. 24 10 ఇంచుల దగ్గర ఓ మార్కింగ్. అర్థమైంది కదా, ఇక్కడ ఖర్చుల కోసం వదిలేసినాం, ఇక్కడ ఖర్చుల కోసం వదిలేసినాం. ఇక్కడ 10 వచ్చింది కదా, 10 దగ్గర పట్టుకొని మనకు 24 వచ్చేసి టైస్ లూజ్ అంటే తొడ లూజు. మనకు 10 ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టి మనకు 24 రావాలి కదా, 24 దగ్గర ఇక్కడికి పెట్టి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది అనేది మనకు సీట్ రౌండ్ అండి. ఇప్పుడు కొలుచుకుందాం. మనం సీట్ రౌండ్ ఎంత ఉండాలో మనకు కరెక్ట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఏమైనా తేడా ఉన్నా కానీ మనం ఇక్కడనే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఫ్రంట్ నుంచి ఇలా నీట్గా ఫోల్డ్స్ లేకుండా నీట్గా ఇలా తీసుకోవాలి. పావు తక్కువ 23 వచ్చింది. ఓకేనా, ఇలా కొలుచుకోవాలి. 8 బావు కదా, బెల్ట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఏ పాయింట్కైనా అంతే, 8 బావు వస్తే 9 బావు తీసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకోవాలి. పావు దాకా 22, మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. పావు దాకా 23, 22 3/4 వచ్చింది కదా. ఇప్పుడు ఇది మనం కలుపుకుందాం. ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్ వస్తుందండి. మీకు స్టార్టింగ్లో మీరు బిగినర్స్ అయితే ఈజీగా వస్తాయి. చూడండి, ఈ డ్రాయింగ్ నుంచి ఈ డ్రాయింగ్ కలుపుకున్నాం, కానీ ఇలా షేప్ తీసుకోవాలి. ఓకేనా, ఇలా కలుపుకొని ఇక్కడ ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు ఇంచున్నర ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎప్పుడైనా ఫ్యూచర్లో తొడ లూజ్ పెరిగినా కానీ మనకు టైస్ లూజ్ డౌన్ చేయాలన్నా కానీ ఇది అనేది కంపల్సరీ, ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం. దీంతోపాటు ఇది కూడా ఒక 2 ఇంచులు మనం ఇది కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా. ఎందుకంటే నడుము పెరిగినప్పుడు కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింట్ కట్ చేసుకుందాం. చూడండి, ఓకేనా, 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని
ఓకేనా, ఈ కటింగ్ పూర్తయిందండి. చూడండి, దీనికి డ్రాయింగ్ ఎలా తీసుకోవాలో ఇది కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందే మనం ఎక్స్ట్రా తీసినాం అనుకో ఓకేనా. కుట్ట అనేది దీని నుంచి రావాలండి. ఎప్పుడైనా మనకు మార్కింగ్ మనం కుట్టేటప్పుడు కుట్ట అనేది ఇక్కడ రావాలి. దీని గురించి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పావించు ఇక్కడ అవతల డ్రాయింగ్ చేసి పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చింది అనుకో కుట్ట అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇదని కంపల్సరీ చూసుకోండి. ఇది ఇలా కుడితేనే మనకు టైల్స్ పీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఫ్రంట్ అనేది ఈ భాగం మీద పెట్టి కుట్టాలి ఇక్కడ కరెక్ట్గా. ఓకేనా, ఈ కచ్చకాలు పెట్టుకోవాలి. దీని తర్వాత పల్లాయి కోసం ఇలా ఒక డ్రాయింగ్ చేసుకోండి. ఇక్కడ ఆపించి వదిలేసి ఇక్కడ 1.5 క్రాస్ ప్యాకెట్ కాబట్టి 1.5 నుంచి ఇక్కడికి 7.5 ఇది క్రాస్ ప్యాకెట్ కోసం. చిన్న కచ్చక పెట్టండి. ఇంత పెద్దగా పెట్టినాం అనుకో చేయబడుతుంది. చిన్నగా ఒక పాయింట్. దీని తర్వాత ఫ్రంట్ లెంత్ మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోండి. ఇక్కడ నుంచి మనకు ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ కుట్టు కానీ ఎమ్మింగ్ కానీ ఇక్కడ వచ్చేస్తుంది. బ్యాక్ ప్యాకెట్ మార్క్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 2 మావు లెస్ చేయండి. 2 మావు మనకు బ్యాక్ ప్యాకెట్లో వస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ దగ్గరికి వచ్చింది అనుకో మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇది కూర్చున్నప్పుడు అర్థమైపోతుంది ఇది. అందుకని దీని గురించి 2 మావు వదిలేసి ఇక్కడ ఒక పావు తక్కువ 5 ఇంచులు మనకు సరిపోతుంది. ఇది 35 కంబర్ ఉంటే 5 ఇంచులు అట్లా వస్తుంది. లేదంటే పావు తక్కువ ఇంచులు సరిపోతుంది. ఈ డౌన్ వచ్చేసి 3.5 ఉండాలి. ఓకేనా, ఇది సెంటర్ పాయింట్. ఇది అనేది పాయింట్ అండి. చూడండి, ఇలా నీట్గా ఉంటేనే మనకు పాయింట్ అనేది కటింగ్ నీట్గా ఉంటేనే పాయింట్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ.